హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం మెమరీ కార్డ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అనేది చెప్పాను కదా. ఇప్పుడు ఆ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత వీడియోస్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, ఏంటి అనేది, ఎక్కడ ఉంటుంది అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ప్లేబ్యాక్ అండ్ డౌన్లోడ్. యాక్చువల్గా మనకి ఇది క్లౌడ్ ఓకే ఉంటుంది. సో అది కాకుండా మన మెమరీ కార్డ్ని క్లిక్ చేయండి. సో మనకి స్టోర్ అయిందంతా ఈ కలర్లో చూపిస్తుంది, మనం యూజ్ చేయిందంతా బ్లాక్ కలర్లో చూపిస్తుంది. సో ఇదంతా మనకు స్టోర్ అయిన డేటా ఫ్రెండ్స్, లైట్ బ్లూ కలర్లో చూపిస్తుంది కదా, ఇదే ఇక్కడే మనకు స్టోర్ అవుతుంది. దీన్ని ఎలా ఏంటి అనేది అంటే జస్ట్ ఇలా మనం మూవ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ మూమెంట్ ఏంటి అనేది తెలుస్తుంది చూడండి. అదిగో నెక్స్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. దీంట్లో స్టోరేజ్ అండ్ రికార్డింగ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ దీంట్లో లోకల్ రికార్డింగ్ అనే బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ లోకల్ స్టోరేజ్, మనకి ఎంత స్టోరేజ్ ఉంది ఏంటి అనేది ఇవి ఇక్కడ చూపిస్తుంది. సో ఇది చూడండి. నెక్స్ట్ రికార్డింగ్ షెడ్యూల్ ఫ్రెండ్స్, మనం యాక్చువల్గా ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. నేను కంటిన్యూస్ రికార్డింగ్ ఓకే చేశాను. జస్ట్ ఇక్కడ కంటిన్యూస్ రికార్డింగ్ ఓకే చేసి సెలెక్ట్ ఆల్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూస్ రికార్డింగ్ మీన్స్ రికార్డ్ ఆల్ డే లాంగ్, నెవర్ మిస్ ఏ మూమెంట్. సో నాకైతే ఇది కావాలి, దట్స్ వై నేను దీన్నే ఓకే చేసుకుని ఓకే చేశాను. ఇప్పుడు కంటిన్యూస్ రికార్డింగ్ వస్తుంది నాకు. ఇంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.